రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి 3 శిశువులు సురక్షితంగా ఉండడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 10,000 మంది మహిళలు ఒకరికి ఇలా కాన్పు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన పోడెన్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కాన్పులో పాప జన్మించింది. ఆ తర్వాత సృజన మళ్లీ గర్భం దాల్చగా ముస్తాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయింది. డెలివరీలో 3 పిల్లలకు సృజన జన్మనిచ్చింది. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. 3లో ఒకరు బాబు కాగా 2 పాపలు ఉన్నారు. మీరు కూడా బాగా చేసింది, చాలా మంది చేసింది, థ్యాంక్ యూ చేసింది, బాగా అనిపించింది. హాస్పిటల్లో బాగా అనిపిస్తుంది, ముగ్గురు బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. నేను డాక్టర్ శ్రవంత్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ తిరుమల నర్సింగ్ హోమ్. గత 37 సంవత్సరాలుగా ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న మన తిరుమల నర్సింగ్ హోమ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సృజన అనే మహిళ చిప్పలపల్లి గ్రామానికి చెందిన మహిళ ఎమర్జెన్సీగా నొప్పులతో రావడంతో ఆపరేషన్ చేయడం జరిగింది. తల్లి 3 పిల్లలకి ఒకేసారి జన్మనిచ్చింది. 3 పిల్లలు, తల్లి క్షేమంగా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు ఇప్పుడు శిశురక్ష హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉన్నారు. తల్లి కూడా హెల్దీగా ఉంది. 3 పిల్లలకి జన్మనిచ్చింది. అందులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 3 పిల్లలు హెల్దీగా ఉన్నారు. 3 పిల్లలకి సృజన అనే మహిళ 3 పిల్లలకు జన్మనిచ్చింది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ట్రిప్లెట్స్ అంటారు. ఇది అరుదైన సంఘటన మన తిరుమల నర్సింగ్ హోమ్లో జరగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. తిరుమల నర్సింగ్ హోమ్లో ఒక అరుదైన సంఘటన జరిగింది. అది ఒక తల్లి సృజన అనే ప్రెగ్నెంట్ ఉమెన్ 3కి జన్మనిచ్చింది. శస్త్రచికిత్స చేసి 3ని డెలివరీ చేసింది డాక్టర్ శ్రవంత్. ఇప్పుడు 3 పిల్లలు అండ్ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు. 3 పిల్లల్లో 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. వాళ్ళు సిద్దిపేట పీడియాట్రిక్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచారు. అండ్